హలో అండి, ఇది నిజమే. మన దేశ ప్రధాని పైన మన దేశ మహిళా ఎంపీలు లోక్సభలో దాడికి ప్రయత్నించాయని వ్యూహరచన చేశాయని మీకు ఎంతమందికి తెలుసు? ఇదెంత దరిద్రమైన చర్య. ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఒక వ్యక్తిని రాజకీయ అవినీతి చేశాడని నిరూపించలేక, ఒక వ్యక్తిని ఎలాంటి ఆధారాలు లేకుండా అభియోగాలు మాత్రమే చేసి ప్రజలని దృష్టి మరించాలని చూసి ఎంతసేపు అందులో సక్సెస్ కాకపోయేసరికి ఇలాంటి ఒక నీచమైన చర్యకు మన దేశ ప్రతిపక్షం పథకం రచించిందని ఎంతమందికి తెలుసు? ఈ స్వయంగా ఎవరు చెప్పింది తెలుసా? రాజకీయ రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణ కాదు. ఇది డైరెక్ట్ మన లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ప్రధానమంత్రికి స్వయంగా ఫోన్ చేసి మీరు ఈరోజు లోక్సభకు రాకపోవడమే ఉత్తమం, ఎందుకంటే ఇలాంటి ఒక రాజకీయ కుసంస్కారమైన ఒక చర్య మీ పైన చేయదలుచుకున్నారు ప్రతిపక్షాలు మహిళా ఎంపీలతోటి. సో మీరు రాకండి అని చెప్తే మోడీ గారు రాలేదు. ఒకవేళ నిజంగా వచ్చినుంటే, ఒకవేళ మహిళా ఎంపీలు నిజంగా అతని పైన దాడి చేసినట్టే, దాడి మీన్స్ వాళ్ళకి అంత చేత కాదు, మోడీ పైన దాడి చేయని ధైర్యం కూడా లేదు. కానీ ఒకవేళ అలా ముందుకు వచ్చి ఏమన్నా ముందు గుమ్ముగూడినట్టు అతని పైన ఏదైనా అటాక్ లాంటి ప్లాన్ చేసినా కానీ ఇది ఎక్కడికి వెళ్తుంది? తెల్లారి ప్రతిపక్షాలు దీన్ని ఒక రాద్ధాంతం చేసి బయట ప్రపంచ దేశాలకు, ఎలాంటి శత్రు దేశాలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చూస్తున్నారు. ఇలాంటి న్యూస్ ఒక సర్క్యులేట్ అయితే మన దేశ ఇమేజ్ ఏమవుతుంది? ఒక దేశ ప్రధాని అంటే దేశానికి ప్రధాని కాదు, మనందరికీ ఒక నాయకుడు అనమాట. దేశ ప్రధాని అంటే మనందరికీ ఒక ముందు నడిపించే ఒక ప్రధాన పౌరుడు అనమాట. అతని పైన అటాక్ చేయడం అంటే ఎంత దరిద్రమైన ఆలోచన ఇది. ఒక వ్యక్తిని రాజకీయంగా ప్రతిపక్షాలు ఎదుర్కోవాలనుకుంటే తను చేసిన అవినీతిని బయట పెట్టాలి, లేదంటే తను చేసే ఏదైనా లోక విరుద్ధమైన, రాజ్య విరుద్ధమైన, పౌర విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన మన లక్షణాలు ఉంటే చెప్పాలి తప్ప ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం మనం. సో ఇది స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని అత్యంత దారుణమైన ఒక ఆలోచనగా నేను దీన్ని చాలా చాలా ఖండిస్తున్నాను. నేనే కాదు, మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దీన్ని ఖండించాలి, ప్రతి వ్యక్తి దీన్ని తొదముట్టించాలి. ఇలాంటి రాజకీయ ఆలోచనలు వచ్చే వాళ్ళకి మనం వెనుక నిలబడి అసలు సపోర్ట్ చేయదు. ఒకవేళ మనం ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తే కనుక రేపు ఇప్పుడు దేశ ప్రధాని పైననే అటాక్ చేయాలనుకున్న వాళ్ళు రేపు ప్రతి ఒక్క ఇంటింటికి వచ్చి అందరిపైన అటాక్ చేస్తారు. ఇది చాలా చాలా దుశ్చర్య, దుర్మార్గమైన చర్య. ఇలాని నేను సరే ఓకే, మోడీ చేసిన తప్పేంటి? అంతమందికి వాళ్ళు చేసిన రైట్ ఏంటి? అధికారం కోసం పోట్లాడడం ప్రతిపక్ష ఒక ధర్మం కావచ్చు, కానీ అనాధికారంగా ఉండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మోడీ పైన, ప్రభుత్వం పైన చేస్తున్న అవినీతిని ఎండగట్టాలి. అది పోయి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఒక రాజకీయ కుంభకోణం కానీ, మోడీ ఇన్ని కోట్ల కుంభకోణం కానీ, లేదంటే మోడీ ఇతరుల వల్ల చేసిన ఫేవర్స్, రాజకీయ ఫెయిల్యూర్స్ అని ఏవి చూపించలేని స్థితిలో ఒక్కొక్క రాష్ట్రాన్ని వదులుకుంటూ వస్తున్న ఒక ఏమంటారంటే నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతిపక్షాలు మోడీ పైనే అటాక్ లేడీ ఎంపీలతో చేయాలనుకోవడం మాత్రం ఇది చాలా చాలా నీతమైన చర్య. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఓకే, ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసుకుంటే భారతదేశము 2014 ముందుకు ఎక్కడ ఉండే, 2014 తర్వాత ఎక్కడ ఉంది? ఒక్కసారి నేను లెక్కలతో సహా మీ ముందు పెడతాను, కావాలంటే మీ వెనకాల నేను డిస్ప్లే కూడా వేస్తాను, అది చూడండి ఒకసారి. కానీ దానికంటే ముందు నేను క్లియర్గా ఇంచ్ బై ఇంచ్ చెప్తాను, అప్పుడు మీరు చిగ్గులేని ప్రతిపక్షాలకు ఒకసారి మీరు సమాధానం చెప్పండి. ఓకే, ఇప్పుడు చెప్తాను వినండి. ఇది ఫస్ట్ ఆయన ఆ పైన ఆరోపణలు ఏం చేశారు? పహల్గామ్ అప్పుడు కూడా మోడీ సరెండర్ అని చెప్పి ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చేతగాక మోడీ సరెండర్ అండి. నిన్ను వచ్చి మన ఆడపిల్లలని ఎక్కడో పహల్గామ్ కాశ్మీర్లో వచ్చి నిర్దాక్షిణంగా చంపిపోతుంటే ఈ ప్రతిపక్షాలు సపోర్ట్ చేయడం మానేసి మోడీ పైన విరుచుకుపడ్డారు. కానీ మోడీ ఏం చేశాడు? వాళ్ళని వెతికి మరి వేటాడి చంపాడు. దానికి మాత్రం ఈ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి? ఆ రోజు ఎందుకు చంపలేదు, ఈ రోజు ఎందుకు చంపారని. ఇదే తెలివి తక్కువతనం. 140 కోట్ల భారతావనిలో ఎక్కడో ఒక దగ్గర జాకున్న వాడిని వెతకాలంటే అంత ఈజీయా? దీన్ని ఎంత పూర్తిగా సమర్థించిన మన దేశ ద్రోహులతోనే సమానం. సో ఇంకొకటి, తర్వాత ఏమన్నారు? టెర్రరిస్ట్ అటాక్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 2014 కంటే ముందు ఎక్కడ పోతే మన దీపావళి నాడు బాంబులు పేలినట్టు పేలేది. సో ఎంతమంది ఇప్పటికీ కోలుకోలేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయో. సిగ్గులేని ప్రతిపక్షం తెలుసుకోవాలి. ఆనాడు ప్రభుత్వం, ఈ రోజు ఉన్న ప్రతిపక్షం తెలుసుకోవాలి. తర్వాత రఫేల్ పైన కోర్టుకు పోయినారు కదా. కోర్టులో పోయిన తర్వాత గౌరవనీయులైన సుప్రీంకోర్టు వాళ్ళే చెప్పారు కదా ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేసి. మరి ఎందుకు ఇంతగానం అసూయ?
ప్రభుత్వం పైన అసహనం. రఫేల్ యుద్ధ విమానాలు లేకపోతే ఈరోజు ప్రతిపక్షం మన పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది దేనికోసం? ఆ రఫేల్ యుద్ధం. దూరదృష్టి అంటారు దీన్ని. మీలాంటి వాళ్ళకి దూరదృష్టి అని తెలియదు. దూరదృష్టి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. తర్వాత S-400 గురించి కొన్నప్పుడు ఎంత రాద్ధాంతం చేశాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు చెప్పుకున్న ప్రతిపక్షాలు 70 సంవత్సరాల నాలెడ్జ్ ఉన్న ప్రతిపక్షాలు. ఎక్కడ పోయింది మీ నాలెడ్జ్? ఆ S-400 లేకపోతే ఈ నోడు నా ఢిల్లీలో వచ్చిన బాంబులను నువ్వు ఆపేవాడివా, నేను ఆపేవాడు. మీరు ఎక్కడో ముసుగుదాన్ని పడుకునేవాళ్ళు. నాలాంటి కామన్ పీపుల్ మాత్రమే బలయ్యేది. అది కాకుండా వాళ్ళని చావకుండా ఆపింది మోడీ మాత్రమే. అది మీరు గుర్తు తెచ్చుకోండి. తర్వాత ఇంచ్ బై ఇంచ్ మీకు చెప్తాను. ఒక్కసారి ఈ లెక్కలు చూడండి, స్టాటిస్టిక్స్ చూడండి. వెల్ఫేర్ 2014 ముందు పావర్టీలో మన దేశం ఎంత ఉంది? 29%. ఇప్పుడు ఎంతకు తగ్గింది? 11%కి తగ్గింది. తర్వాత బ్యాంక్ అకౌంట్ మెనీ అన్బ్యాంక్డ్, ఎవరికి సగం మందికి బ్యాంక్ అకౌంట్స్ లేకుండే, కానీ నియర్ యూనివర్సల్ వెళ్ళింది. అంటే జనధన్ అకౌంట్ ఓపెన్ చేసి ఎంతమంది సామాన్యులకు పేదలకు అకౌంట్ ఇచ్చారో మీకు సిగ్గుందా? ఒకసారి చూసుకోండి, నేను చెప్తున్నాను. టాయిలెట్స్ లో కవరేజ్, ఎక్కడో మారుమూర పల్లెటూరులో కాదు, మినిమం సిటీ అని చెప్పుకునే దగ్గర కూడా టాయిలెట్స్ లేని దరిద్రంలో ఉంది మన దేశం. కానీ ఇప్పుడు ఎక్కువ ఉంది, నియర్ యూనివర్సల్, ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఫుడ్ సపోర్ట్ లిమిటెడ్. అప్పుడు ఓన్లీ కొంతమందికి మాత్రమే లిమిటెడ్గా ఉండేది, కానీ ఇప్పుడు దాదాపు 140 కోట్ల మందికి, 140 కోట్ల ఉన్న మన జనాభాలో 80 కోట్ల మందికి మనం ఫుడ్ సప్లై చేస్తున్నాం. ఇంకొక విషయం, తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చిన తర్వాత ఏమంది? పేమెంట్స్ అంటే ఏంది? జస్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఉండే పేమెంట్. మీ దగ్గర జరిగిన అవినీతి ఎంత దరిద్రం ఉండేనో ఒకసారి ఈ పేమెంట్ విషయంలో తెలిసింది. అవినీతిని ఒకే ఒక స్ట్రోక్ తోటి, అప్పుడు కూడా నోట్లు బంద్ అంటే అతని పైన విరుచుకుపడ్డారు. కానీ నాలాంటి కామన్ పర్సన్కి తెలుసు, కష్టపడి చెమటోటి సంపాదించే ప్రతి వ్యక్తికి తెలుసు. కష్టం అప్పుడు బ్యాన్ చేసింది కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా 100% అవినీతిని మ్యాక్సిమం తగ్గించేసింది. దట్ ఈస్ ద మోడీ. నెక్స్ట్ గవర్నమెంట్ సర్వీస్ పేపర్ బేస్డ్, అన్ని పేపరే. గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫీస్కి పోవాలంటే పేపర్లు దిద్ది జిరాక్స్ సెంటర్లో నిండాలని తప్ప ఏం యూజ్ ఉండే మీ వల్ల? ఇప్పుడు అన్ని ఆన్లైన్లో అప్లై చేసి ఒక 80% పీపుల్ అందరూ ఆన్లైన్లో అప్లై చేసి వాళ్ళ ఒక ఈజీ మూవ్మెంట్ ఇంటి దగ్గర నుంచి అప్లై చేస్తున్నాం. దట్ ఈస్ ద మోడీ గ్రేటెస్ట్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై యూసేజెస్ లిమిటెడ్ అండ్ నేషనల్ ఐడెంటిటీ యూసేజెస్. సో నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వస్తే నెక్స్ట్ చెప్తానండి, 1 by 1 చెప్తానండి మీకు. నెక్స్ట్ ఎనర్జీలో వచ్చినప్పుడు విలేజ్ ఎలక్ట్రిసిటీలో మీరు ఎక్కడ ఉండే తెలుసా? ఓన్లీ మెనీ విలేజెస్ ఆర్ డార్క్. సేమ్ అనస్ మెనీ విలేజెస్ డార్క్ అంటే చాలా విలేజ్లు కూడా చాలా మినిమం ఒక బల్బ్ పెట్టుకోలేని స్థితిలో మీ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు, ఎప్పుడు 2014 కంటే ముందు. ఇప్పుడు నియర్ ఆల్మోస్ట్ అన్ని విలేజ్లలో పవర్ ఉంది. మీరు లేని విలేజ్ నాకు చూపించండి, ఒకసారి చూద్దాం. తర్వాత రిన్యూవబుల్ అండ్ ఎల్పిజి, పవర్ కట్, లిమిటెడ్, మాస్ కవరేజ్, ఫుడ్ కవరేజ్, ఇలా మీరు చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో దేశాన్ని తీసుకొచ్చింది. ఇంకొక విషయం మీకు షేమ్ ఒకటి చెప్పాలి. మన దేశాన్ని 3వ ఆర్థిక అతిపెద్ద రాజ్యాంగ తీర్చిదిద్దిన ఘనత మన ఒక భారత ప్రధాని పైన ఉంటుంది, తర్వాత మన పైన ఉంటుంది. దట్ ఈస్ ద మోడీ. ఇలాంటి ఒక భారత ప్రధాని పైన నీచంగా ఆలోచించి తన రాజకీయంగా ఎదుర్కోలేక ఒక వ్యక్తి పైన శారీరక దాడికి ఒక లేడీ ఎంపీలతో మీరు ప్లాన్ చేశారని తెలిస్తే మాత్రం ఒక రక్తం ముడికిపోతుంది అలాంటి ఒక యువకులకు. సో దయచేసి చెప్తున్నాను మీకు అందరికీ, ఇది ఒక సింపుల్ న్యూస్ కాదు. మీరు దయచేసి చెప్తాను, దీన్ని ఒకసారి మీ మైండ్లోకి తీసుకొని తప్పు రైట్ అనేది ఒకసారి ఆలోచించుకొని డిస్కషన్ చేయండి. మనలాంటి మోడీని, మనలాంటి భారత ప్రధానమంత్రిని మనం కాపాడుకోకపోతే ఇంకెవడు కాపాడుకోలేడు. సో ఒక ప్రధానమంత్రి పైన రాజకీయంగా ఎదుర్కోలేక శక్తులు తన పైన దాడికే ప్రయత్నించాలంటే ఇది ఎంత నీచాతి నియమం అసలు. ఇది మోడీకి నథింగ్ ఇది. కానీ ఇంటర్నల్ శక్తులు ఎప్పుడైతే మన ప్రధాని పైన దాడికి ప్రయత్నించాయో అది మాత్రం చాలా దారుణం. సో మీకు ఒకటి కంక్లూజన్ ఏదలుచుకున్నాను, దేశం కోసం తన ఫ్యామిలీని, తన లైఫ్ని, తన అన్నిటిని వదిలేసి ఓన్లీ దేశం కోసం బతుకుతున్న ఏకైక వ్యక్తి ప్రధాని. ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సో ఇలాంటి వ్యక్తికి మనం ఎన్నుకుండాలి, ఎన్నుదన్నుగా ఉండాలి, మనం సపోర్ట్ చేయాలి. సో నేను ఇంకొకటి నా గురించి చెప్పాలనుకున్నాను. ఇలాంటి న్యూస్ నా నుంచి ప్రతిదీ అప్డేట్ వస్తుంది. ఇక్కడ నుంచి నేను చెప్పబోయే న్యూస్ ప్రతి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క బుల్లెట్ లాగా మీ మైండ్లోకి వెళ్ళేటట్టు చేస్తాను. ప్రతిదీ మీరు ఆలోచించే విధంగా చేస్తాను. సో దయచేసి నేను కొత్తగా ఛానల్ పెట్టాను, దయచేసి నేను సత్య 360 సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీ విలువైన సమయాన్ని నా కోసం వేచించినందుకు మీరు మీ కామెంట్, నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది మీ కామెంట్ రూపంలో చేయండి. సో ఇంకొకసారి చెప్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే
థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.